ఒక్కటే ఇట్లా పెడితే సరిపోతుంది. ఇది 2000 మైన హెమ్మింగ్. 2000 మైన అంటే ఇది ఎంత వచ్చింది? ఒక ఇంచు వస్తుంది. ఒక ఇంచు కరెక్ట్గా ఇది కదా ఒకటే ఇచ్చుది. 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది మనం ఆడికి. ఈ చెయ్యి కూడా పొడవు 6 ఉంది. 6 ఇంచి పొడవు, ఇదేమో 1 ఇంచి మడుపు. ఈ సంఖ దగ్గరేమో ఇంతే ఉంచుకోవాలి. సంఖ దగ్గర ఎక్కువ ఏం తీసుకోకూడదు. ఇది కానీ అంతే సేమ్. ఇది ఇట్లా పైకి అనుకొని కూడా మనం తీసుకోవచ్చు అర్థం కావడానికి. ఇది బ్యాక్. రెండు మడతలు ఇది కూడా బ్యాక్ నెక్. మనం జాకెట్ అయినా ఏదైనా ఫుల్ జాకెట్ అయినా హాఫ్ జాకెట్ అయినా ఈ 2 ఫోల్డే రావాలి. 2 వస్తాయి. ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ భుజం వరకు, ఈ భుజం సెంటర్లో పడుతుంది. ఇదేమో ఈ టక్స్ బ్యాక్ సైడ్, ఈ టక్స్ కాడ కరెక్ట్గా, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈడ కూడా అంతే 2000 వదులుకోవాలి. హెమ్మింగ్ 2000 అయినా వదులుకోవాలి. ఎక్స్ట్రా స్పెషల్ పెట్టే అవసరం లేదు. ఈడ కూడా సేమ్ కొంచెం ఈడ 2000 అయిన వదిలేసింది తీసుకోకూడదు మనం దీంట్లోకి. ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలి మనం, లూజ్ కొలత. కాజల వైపుని తీసుకోకూడదు. కాజల వైపున ఎక్కువ వస్తుంది, ఉక్సులు వైపున కరెక్ట్గా వస్తుంది. ఇది ఈ నుంచి వీటికి కరెక్ట్గా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈడ 2000 మైన వదులుకున్నాం కదా మనము, ఈడ కూడా 2000 మైనే వదులుకోవాలి. కరెక్ట్గా వదులుకొని తీసుకోవాలి. షోల్డర్ కూడా సేమ్ దీని ఇది ఎంత ఉంది అంతే. అంటే కుట్టిలేక తీసుకోవాలి కొంచెం. ఇటు సైడ్ కూడా కుట్టిలేక. మామూలు ఇదైనా తీసుకొని చూపించాలి. కొంచెం మనం ఫస్ట్ చేసినప్పుడు సరిగ్గా రాకపోతే కొంచెం షోల్డర్ కాడ కరెక్ట్గా వేసుకుంటాం. పైన ఈ రౌండ్లోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ వల్ల మెడ తీసినాం కదా, మెడ వైపున ఇది కూడా ముందు మెడే రావాలి. మెడ వైపుకి పెట్టుకోవాలి. ఈ మెడ వైపు ఇక్కడ ఇది ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ పక్కకి సంఖ పెట్టుకోవాలి. ఈ మూలకే రావాలి. ఈ వల్ల చేతులు తీసుకుంటాం కదా, ఈ హ్యాండ్స్ తీసిన పక్కకు, ఈ నెక్ తీసిన పక్కకు మనము ఇది వేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చింటుంది కదా, రౌండ్ తీసినది ఇది వేసుకోవాలి. సంఖ వైపు వచ్చినది ఇట్లా ఓపెన్గా పొడవుగా వస్తుంది. ఇది అనేది పొడవుగా వస్తుంది పనామూలు.
మనం కట్ చేసేటప్పుడు జాకెట్ ఏదైనా లైనింగ్ అయినా వెయిట్ అయినా చేసేటప్పుడు ఇది కానీ ఉక్సులు వైపునే తీసుకోవాలి. ముందు మెడ కొలత తీసుకోవాలి, ఉక్సులు వైపునే తీసుకోవాలి. ఇది కరెక్ట్గా రావాలి. ఇది ఇట్లా పరిస్తే మనం ఇది కరెక్ట్గా రావాలి. అప్పుడు నీకు రౌండ్ ఇది అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది అది అలాగే ఉంచుకొని 4వ ఉక్స్ దగ్గరికి తీసుకోవాలి. 4వ ఉక్స్ దగ్గరికి ఫస్ట్ ఉక్స్ కానించి 4వ ఉక్స్ దగ్గరికి ఒక ఉక్స్ వదిలేసేయాలి. ఈ పట్టీ వస్తుంది, పట్టీ వస్తుంది. ఇది ఇలాగే పెట్టుకొని ఇది ఒక్క రవ్వ లాగి లైట్గా తీసుకోవాలి. ఇది ఉంటుంది కదా షేప్ డాట్, ఆ షేప్ డాట్ కానించి ఈ భుజం సెంటర్లోకి పట్టుకోవాలి. ఇట్లా తీసుకోవాలి లూజు. పట్టీ వదిలేసి ఈ చంక దగ్గర నుంచి ఈ పట్టీ తీసేయాలి. కొంతలోకి తీసుకోకుండా ఈ పట్టీ వరకే తీసుకోవాలి. సేమ్ అంతే. ఉక్సులు పట్టి కొంచెం చిన్నగా తీసుకోవాలి. ఉక్సులు పట్టి ఇది ఉక్సులు పట్టి చిన్నగా ఉండేది, ఇది పెద్దగా ఉండేది కాజాల పట్టి. ఇది ఫోల్డ్ చేసుకొని మనం వేసుకోవాలి. ఇది సింగిల్గానే వేసుకొని కుట్టినప్పుడు ఇట్లా వస్తుంది అట్లా. ఉక్సులు పట్టి కాజాల ఈ క్లాత్లో మెడ పీసులు తీసుకోవాలి. మనం దీంట్లో ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. ఆ మూల నుంచి ఈ మూల వరకు. ఈ మూల వరకు తీసుకుంటే ఇట్లా సాగుతుంది. స్ట్రైట్ పీస్ కాకుండా సాగితే అప్పుడు నీట్గా వస్తుంది. దీంట్లో